పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని తన ఇంటికి విచ్చేశారు. అంజిరెడ్డికి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అవినీతి లేని పాలనతో ప్రధానమంత్రి మోదీ 10 ఏళ్లుగా దేశాన్ని ముందుకు నడుపుతున్నారని అంజిరెడ్డి పేర్కొన్నారు. మోదీ నాయకత్వాన్ని చూసి తనను ఎమ్మెల్సీగా గెలిపించిన పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొనసాగిన కౌంటింగ్లో ఓరి నడిచి ఎప్పుడు ఏదైతే మెజార్టీ వచ్చిందో 5,000 మెజార్టీ ఎక్కడ తగ్గకుండా, ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా విజయం సాధించినాం. దానికి కారణమైన మోదీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు ఓ పట్టుదలతోని తన హయాంలో 8 ఎంపీలుగా గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ వస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభసూచకం అవుతుంది, మరియు ఒక మల్పురాయి అవుతుంది. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా బూత్తో నా భవిష్యత్తు 20,000 మంది 25 ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. అయ్యా పార్టీ ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు 80% వేస్తారు. ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన